వెళ్ళినప్పుడు నేను ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన పొలంలోకి వెళ్ళారు. నేను అనుకున్నా పొలంలోకి వెళ్ళినట్టే ఏదైనా పక్కన ఎవరైనా కూర్చోబెట్టుకొని ఏ జీప్లోనే వెళ్ళిండు అనుకున్నాను. కానీ ఆయననే సొంతంగా కారు నడుపుకుంటా ఆయన పొలం తిరిగి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటా బయటకు వచ్చి డోర్ దిగి బయటకు వచ్చి రాజే అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ నాతో మాట్లాడి మళ్ళీ ట్రాక్ ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని మళ్ళీ నేను వాకింగ్ పోతున్నా అజయ్, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలని వాకింగ్ పోతుంది. ఒక పెద్ద మనిషి అంటుండు, నువ్వు చక్కగా నిలబడి చూపించని. చక్కగా నిలబడ్డు కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని చక్కగా నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఆయన ఇవాళ 71 సంవత్సరాలు. ఆయనకి మరి వయసు రీత్యా రావచ్చు, కానీ ఆయనలో మరి శక్తి, శరీరంలో శక్తి తగ్గలే, ఓ పోరాట పటిమ తగ్గలేదు. ఆయన అట్లనే ఉన్నాడు. రేపు కాక ఎల్లుండి మొత్తం పార్టీ కార్యవర్గానికి సంబంధించిన సమావేశాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి రాబోయే రెండు నెలల్లో మన పార్టీకి సంబంధించిన 25 సంవత్సరాల మరి నిండిన పార్టీగా సిల్వర్ జూబ్లీ వేడుకలు, దాంతోపాటుగా పార్టీ నిర్మాణం మరియు ఇతరత్ర కార్యక్రమాల మీద మరి దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఖమ్మం నియోజకవర్గ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను మరి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరం కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఆ భగవంతుడిని నేను కోరుకునేది ఒకటే, కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ తెలంగాణ సమాజం ప్రజలకి మరింత అండదండగా ఉండేదానికి ఆయన ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీంతో పాటుగా ఈ కేక్ కటింగ్తో పాటుగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కూడా ఎవరైతే మీరు శక్తిమంతులు ఉన్నారో వాళ్ళు దయచేసి రక్తదాన కార్యక్రమం కూడా చేసి కేటీఆర్ గారు ఇచ్చిన మరి ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరికీ పిలుపునిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.